హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రెండ్స్ బై అంజనా. మీరు నా ఛానల్లో ఆల్రెడీ తూర్పు వీధి జాతర గుడి చూసే ఉంటారు. ఇప్పుడు పడమర వీధి జాతర గుడికి వెళ్దాం రండి. టెంపుల్ చూపించడంతో పాటు కుంభం ఏ రోజు పోస్తారు, అమ్మవారిని సాగనంపేది ఏ తారీఖున, సాగనంపేటప్పుడు అమ్మవారిని తీసుకువెళ్లే డైరెక్షన్, ఇంకా ఇప్పటికి వచ్చి పడమర వీధి జాతర ఏ సంవత్సరాల్లో జరిపారో అన్ని చెప్తాను. మన ఏలూరు వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోని, కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ముందుగా పడమర వీధి జాతరను ఏ ఇయర్ నుంచి ప్రారంభించారో చెప్తాను. 1891 నుండి పడమర వీధి జాతరను చేయడం ప్రారంభించారు. 1891, 1894, 1897, 1911, 1917, 1986, 1995 ఇంకా 2018. నేను చెప్పిన ఇయర్స్ తోనే కాకుండా మధ్యలో చాలా ఇయర్స్ లో కూడా అమ్మవారి జాతర జరిగింది. ఇంకా జాతర డేట్స్కి వస్తే 1-2-2026 ఆదివారం అమ్మవారికి వేడో పారాలతో కుంభం పోయడం జరుగుతుంది. 2-2-2026 సోమవారం అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. ఇంకా మెడల్ నుంచి వచ్చాక పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. ఇంకా అలా ఒక ఆంటీ హనుమాన్ చాలీస్ చదువుతుంటే మేము కూడా చదువుతూ వింటూ ప్రశాంతంగా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని జాతర గుడికి వెళ్దామని బయటకు వచ్చేసాం. జాతర గుడి మేడల దగ్గర నుండి చాలా దగ్గర, రోడ్ చివరే ఉంటుంది. మొన్న జనవరి 8వ తారీఖున నల్లమారమ్మను సాగనంపిన డైరెక్షన్స్లోనే మ్యాక్సిమం ఆ డైరెక్షన్లోనే జాతర చివరి రోజు అంటే ఫిబ్రవరి 2వ తారీఖున సోమవారం అమ్మవార్లను సాగనంపుతారు. అమ్మవార్లను సాగనంపడం మేడల నుండి ప్రారంభమవుతుంది. అలా అమ్మవారి ఆలయం, కుండీ సెంటర్, గడియార స్తంభం, మెయిన్ బజార్, బిర్లా భవన్ సెంటర్, చందన బ్రదర్స్, పాత బస్టాండ్. ఈ డైరెక్షన్స్ మారచ్చు, మారకపోవచ్చు. మ్యాక్సిమం అమ్మవారిని ఈ డైరెక్షన్స్లోనే సాగనంపుతారు. నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.